ఈ వీడియోలో తుమ్ముకు కారణాలు, తుమ్ము ఎందుకు వస్తుంది, తుమ్ములను ఆపితే వచ్చే రోగాలు ప్రధానంగా చర్చించడం జరిగింది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇది మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. మరికొన్ని ఆరోగ్య రహస్యాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే. ఊపిరితిత్తులలోని గాలి ముక్కు, నోరు ద్వారా వేగంగా బయటకు పోవటాన్నే తుమ్ము అంటారు. కారణాలు: పీల్చే గాలిలో ఎలర్జీలను కలిగించే దుమ్ము, ధూళి, పిప్పుడు రేణువులు ఉండుట. 2. రొంప, ఫ్లూ జ్వరాలకు కారణమైన వైరస్లు ఉండుట. 3. అతి చల్లని గాలికి ఎక్స్పోజ్ అవ్వడం. 4. వాతావరణంలో టెంపరేచర్ సడన్గా తగ్గిపోవుట. 5. ప్రకాశవంతమైన కాంతిని చూడడం. తుమ్ము ఎలా వస్తుంది? తుమ్ము గురించి తెలియాలంటే ముక్కు, ఊపిరితిత్తుల గురించి తెలుసుకోవాలి. గాలి మనిషికి ప్రాణాధారం. ఇది ముక్కు, గొంతు ద్వారా లంగ్స్లోకి వెళ్తుంది. గాలిలో ప్రాణవాయువుతో పాటు అనేక పదార్థాలు కలిసి ఉంటాయి. వీటిలో విష పదార్థాలు, బ్యాక్టీరియా, వైరస్లు, ఎలర్జీని కలిగించేవి ఉంటాయి. ఇవి శరీరంలోకి వెళ్తే అనేక రోగాలు వస్తాయి. నష్టం కలిగించే ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్, ఇంకా కెమికల్స్ లోపలికి వెళ్లకుండా ఆపగలిగే విధంగా ముక్కు, లంగ్స్ నిర్మాణం చేయబడి ఉన్నాయి. 2 సన్నని గొట్టాలు ఒకదాని ప్రక్కన ఒకటి అమర్చినట్లు ఉంటుంది ముక్కు లోపల. దాని లోపలి భాగాన్ని కప్పుతూ ఒక జిగురు పొర ఉంటుంది. దాని మీద నూగు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటినే సీలియా అంటారు. లోపలికి ప్రవేశించిన గాలి ఈ సీలియాల గుండా ప్రయాణిస్తుంది. అంటే సీలియాల మధ్యన ఉన్నటువంటి ఖాళీల గుండా ప్రయాణిస్తుంది. గాలిలోని సూక్ష్మజీవులు, దుమ్ము, ధూళి, వైరస్లు ఈ సీలియాలకు తగులుకొని క్రిందపడి మ్యూకస్ పొరకు అంటుకుపోతాయి. హానికరమైన పదార్థాలు అక్కడ చేరినందువల్ల జిగురు పొర ఇరిటేషన్కు గురవుతుంది. జిగురు పొరనందు ఉన్న సెన్సార్లు లేదా రిసెప్టర్స్ ఇది గ్రహించి మెడుల్లా ఆబ్లాంగేటాలో ఉన్న స్నీజింగ్ సెంటర్కు సమాచారం పంపుతాయి. స్నీజింగ్ సెంటర్ తుమ్మును కలిగిస్తుంది. తుమ్ము ఒక క్లిష్టమైన ప్రక్రియ. మ్యూకస్ పొరలోని సెన్సార్లు ట్రైజెమినల్ ఆల్ఫాక్టరీ నెర్వ్స్ ద్వారా స్నీజింగ్ సెంటర్కు సమాచారం పంపుతాయి. స్నీజింగ్ సెంటరు శరీరంలోని కొన్ని ముఖ్యమైన అవయవాలకు ఆదేశాలు పంపుతుంది. అందులో ముఖ్యమైనవి: 1 కొండనాలిక, 2 నాలుక, 3 గొంతు, 4 ఎపిగ్లాటిస్, 5 వోకల్ కార్డ్, 6 ట్రాకియా, 7 లంగ్స్, 8 డయాఫ్రమ్, 9 కాస్టల్ మజిల్స్, 10 ఉదర కండరాలు, 11 ఛాతీ కండరాలు. ఈ అన్నింటికీ ఆదేశాలు పంపుతుంది. ఈ అవయవాలు ఒక క్రమ పద్ధతిలో కలిసి పనిచేయుట వల్ల తుమ్ము వస్తుంది. తుమ్మునప్పుడు బయటకు వచ్చే గాలి వేగం 100 కిలోమీటర్లు ఉంటుంది గంటకు. ఈ వేగానికి జిగురు పొర మీద చేరిన హానికరమైన పదార్థాలు బయటకు కొట్టుకుపోతాయి. ఆరోగ్యాన్ని కాపాడడానికి శరీరం చేసుకున్న ఏర్పాటే ఈ తుమ్ము. సహజంగా జరిగే ఈ చర్యను బలవంతంగా ఆపితే రోగాలు వస్తాయి. బలంగా చీదితే ముక్కు ద్వారా వచ్చే గాలి ఒత్తిడి 3 యూనిట్లు ఉంటుంది. తుమ్మునప్పుడు 100 యూనిట్లు ఉంటుంది. కానీ తుమ్మును ఆపితే గాలి యొక్క ఒత్తిడి 20 రెట్లు పెరుగుతుంది. బయటకు పోయే దారులు మూసుకుపోయి ఉండడం వల్ల
లోపల ఉన్న ఖాళీ ప్రదేశాలలోకి వేగంగా వెళ్తుంది. దీని వలన కొన్ని ముఖ్యమైన సున్నితమైన భాగాలు దెబ్బతింటాయి. అందులో ముఖ్యమైనవి: 1 కర్ణభేరికి రంధ్రం పడుతుంది, 2 మధ్య చెవికి ఇన్ఫెక్షన్, 3 కంటి రక్తనాళాలు పగులుట, 4 ముక్కు రక్తనాళాలు దెబ్బతినడం, దీనివల్ల బ్లీడింగ్ అవుతుంది, 5 విభాజిని పాడగుట, 6 ఎన్యూరిజం, 7 గొంతు వెనుక గోడ పగుళ్ళు, 9 ప్రక్కటెముకలు విరుగుట మొదలైనవి. సహజంగా పనిచేసే అవయవాలను బలవంతంగా ఆపటం వలన ఆయా అవయవాల శరీర ధర్మాలు దెబ్బతింటాయి. బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెబుతాను. నీరు తోడడానికి మోటార్ ఆన్ చేసాం. తిరుగుతున్న మోటార్ చక్రాన్ని బలంగా పట్టుకొని ఆపేస్తే కొంతసేపటికి మోటార్ పగిలిపోతుంది. అలాగే అవయవ ధర్మాలు దెబ్బతినడం వల్ల క్రమంగా రకరకాల రోగాలు వస్తాయి. అందులో తలనొప్పి, ఒళ్ళంతా అలసట, మెడపూసల నొప్పి అంటే సెర్వికల్ స్పాండిలైటిస్ మొదలగునవి ముఖ్యమైనవి. వీటితో పాటు పార్ట్ 1లో చెప్పినటువంటి రోగాలన్నీ వస్తాయి.